పాకిస్తాన్లో జల విలయం సంభవించింది. భారీ వరదల్లో పాకిస్తాన్ మునిగింది. కుంటపోత వర్షాలతో ఆకస్మిక వరదలు తలెత్తాయి. జనావాసాలను ముంచెత్తాయి. ఈ విలయంలో 220 మంది మృతి చెందారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఇక ఎందరు గల్లంతయ్యారో అంచనాలకు అందడం లేదు. అసలు ఇంత విలయానికి కారణమేంటి? కాలుష్యం పాక్ కొంపముంచిందా? పాకిస్తాన్లో అసలు ఏం జరుగుతోంది? పాకిస్తాన్లో వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 36 గంటల్లో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని వివిధ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 220 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఇక అనేక మంది గల్లంతయ్యారు. వరద విలయంతో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో పరిస్థితి దారుణంగా మారింది. పీఓకేలోని గిల్గిట్ బల్టిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో అత్యధికంగా చనిపోయారు. డజన్ల సంఖ్యలో ప్రజలు, పర్యాటకులు గల్లంతయ్యారు. మన్సేహ్రా జిల్లా సిరాన్ లోయలో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. ఆ ప్రాంతంలో చిక్కుకున్న 1300 మంది పర్యాటకులను విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు. ఈ సీజన్లో పాక్లో వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 360 దాటింది. బునేర్ జిల్లాలో 75 మంది, మాన్సేహ్రా జిల్లాలో 17 మంది, బాజౌర్, బాటాగ్రామ్ జిల్లాల్లో 18 మంది చొప్పున మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వరదల ధాటికి పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం కాగా స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలు, వాహనాలు మునిగిపోయాయి. పలు వంతెనలు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి. మరోవైపు నీలం వ్యాలీ వద్ద ఉన్న పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా అనేక మంది తప్పిపోయినందున మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వానలు, భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆకస్మికంగా వరదలు ముంచెత్తడంతో పలువురు చిన్నారులు సహా 125 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. దీనితో రంగంలోకి దిగిన సహాయక బృందాలు, సైన్యం, స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అనేక మంది గల్లంతయ్యారు కనుక మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రొవిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.